మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశం. ఈ అధ్యాయంలో ప్రధానంగా మనకు కనబడుతున్నటువంటి ఒక ఫిర్యాదు, ఒక కంప్లైంట్. 13వ వచనం చూడండి. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ప్రజలు దేవుని యొద్దకు రావడం లేదన్నది కంప్లైంట్ లేదు. ప్రజలు దేవుని యొద్దకు వస్తున్నారట, అయితే రాదగిన విధముగా లేదన్నదే ఇక్కడ ఫిర్యాదు. దేవుని ఆరాధిస్తున్నారా? ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు. అది కేవలం పెదవులతో మాత్రమే. మరి దేవుని పట్ల చూపుతున్నటువంటి భయభక్తులు కేవలం కార్యక్రమాల్లాగా. భయభక్తులు అన్నవి మానవ విధులను బట్టి నేర్చుకున్నవట. హృదయమందు స్థానం లేకుండా పెదవులతో ఆరాధించటం అది వేషధారణే కదా. మనుషుల్ని మనం మభ్యపెట్టగలుగుతాం, మనుషులు మనల్ని గుర్తించలేరు. మన పాట, మన స్తుతి, మన ఆరాధన పెదవులతో వస్తుందా, హృదయాంతరంగంలో కృతజ్ఞత భావంతో వస్తుందా? కానీ నరుల హృదయాన్ని తేటగా చూసేవాడు, ఆలోచన తలంపులు ఎరిగినవాడు దేవుని మోసగించగలుగుతామా? లేఖనం ఏమంటుంది? మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ముఖస్తుతి చేయడానికి ఆయన నరుడు కాదు. ఉప్పొంగిపోతాడా? మనం చేస్తున్నది ఆయన కనుగొనలేడా? ఈ విషయమై ఆసాపు 78వ కీర్తనలో చాలా విషయాలు రాశాడు. ఓవైపున తన ప్రజల ఎదుట తాను చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, స్తోత్రార్హ క్రియలైతే, మరొక వైపున శత్రువు తన ప్రజల మీదకి రాకుండా శత్రువు మీద తాను తీర్చుకున్నటువంటి ప్రతిదండన, ఈ విషయాలన్నీ కూడా పొందుపరుస్తున్నాడు. ఆసాపు అంటారు 78వ కీర్తన 11వ వచనంలో, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఆయన సముద్రము 2 పాయలుగా చేశాడు, వారిని అద్దరికి నడిపించాడు. ఆయన నీటిని రాశిగా నిలిపాడు. పగటివేళ మేఘంలో నుండి, రాత్రి అంతా అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాడు. సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చారు. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించాడు. 17వ వచనం అంటాడు, వారు ఆయనకు విరోధముగా ఇంకా పాపము చేయుచుని వచ్చిరి అని. అరణ్యంలో దేవుడు ఈ జనాంగానికి భోజనం సిద్ధపరచగలడా అంటూ సనుగుతూ గొనుగుతూ దేవుణ్ణి శోధిస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. యెహోవా ఆ మాట విని వారి మీద కోపగించుకున్నాడు. ఇది వరకు ఎన్నడూ చూడని ఆహారపుతో వారిని పోషించిన, ఆకాశమును తెరిచి వారికి మన్నాను కురిపించిన, దేవదూతుల ఆహారాన్ని వారికి అనుగ్రహించిన, ధూళి అంత విస్తారముగా ఆయన రెక్కలు గల పిట్టలను వారికి మాంసాహారంగా పంపిన, వారింకనూ దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన దయచేసినటువంటి రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయితే వారి పట్ల దేవుని యొక్క కోపము రగిలినప్పుడు, ఆయన వారిని శిక్షించినప్పుడు వారు దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టారట. హృదయపూర్వకంగా దేవుణ్ణి బ్రతిమిలాడుతున్నారట. మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు దేవుని జ్ఞాపకం తెచ్చుకున్నారట. అయినను వారి హృదయము ఆయన పట్ల స్థిరముగా ఉండలేదు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 31వ వచనం చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటి అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, రండి మనం యెహోవా దగ్గరికి వెళ్దాం, ఆయన నోటి మాటలు ఎటువో మనం విందాం అంటూ యెహోవా దగ్గరికి వస్తున్నారట. అయితే రాతగిన విధముగా లోబడకుండా, చెవియొగ్గకుండా, ఆయన మాటలు విని అంగీకరించకుండా, వినిన మాటల ప్రకారం ప్రవర్తించే ఒక తీర్మానం చేయకుండా, మరి ఆయన వద్దకు వచ్చినట్ట రానట్ట? ఇంతగా తిరుగుబాటు చేసినా, ఇంతగా వ్యతిరేకించినా ఆయన వారందరినీ సమూల నాశనం చేయలేదు. చూడండి, వాస్తవంగా వారు తమ నిబంధనను జ్ఞాపకం చేసుకోలేదు. అయితే దేవుడు వారితో చేసినటువంటి ఉడంబడిక ఆయన మీరుతాడా? అందుకే ఆసాపు అంటాడు 38వ వచనంలో 78వ కీర్తనలో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనివాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్ళి మరలి రాని గాలివలి ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యమున ఎన్నో మార్లు తిరగబడ్డారు, ఎడారి యందు ఆయన ఎన్నో మార్లు దుఃఖపెట్టారు. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధిస్తూ వచ్చారు.
పరిశుద్ధ దేవుని హృదయంలో సంతాపాన్ని కలగజేశారు. తమ విరోధుల చేతుల నుంచి విడిపించిన దినాన్ని వారు జ్ఞాపకం తెచ్చుకోలేదు. పాఠం వింటుండగా ప్రభువు మనతోనే మాట్లాడుతున్నట్టుగా ఉందా? మన ప్రార్థనలు, మన స్తుతి ఆరాధనలు పరీక్షించబడుతున్నాయి. హృదయంలో నింపబడింది నోరు పలికితే పర్వాలేదు, కానీ దేవునికి హృదయం దూరంగా ఉంచి పెదవులు పలికితే అది అబద్ధం. అట్టి వారికి ఆయన విముఖుడై ఉన్నాడు. ఈ ప్రజలు ఎంత అమాయకులో యెషయా చెప్తున్నాడు వినండి. 29వ అధ్యాయంలోనే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. అది అసాధ్యం, కానీ వారి యొక్క ఆలోచన చూడండి. అందుకే అంటాడు, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగిన, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదు అని చెప్పవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. లేఖనములు మనతో మాట్లాడుతుండగా మన వ్యక్తిగత ఆరాధన అయినను, సంఘము ఆరాధన అయినను, అంతరంగము ఉల్లసించిన కొలది కృతజ్ఞతాభావంతో హృదయపూర్వకమైన ఆరాధన ఆయనకు మనం చేస్తున్నామా? లేదా ప్రజలు గమనిస్తున్నారని శాస్త్రులు పరిశీల వలె ప్రజలు ఎదుట మాయావేషాన్ని ధరిస్తున్నామా? నిజదేవుడు పరీక్షించు సమయం ఇది. అందుకే కదా పదే పదే తన ప్రజలతో దేవుడు చెప్పిన మాట, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడిని యెహోవాను నీవు ఆరాధించాలి, సేవించాలి. ఇది ఆజ్ఞగా జారీ చేయబడింది. మన ఆరాధనల్లో యథార్థత ఉన్నట్లుగా మనం జాగ్రత్త పడదాం. స్తుతియు మహిమ ఘనత యుగయుగములు ప్రభువుకే చెల్లును గాక. కృప మీకు తోడై ఉండి మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.